గౌట్ ప్రాబ్లం అనేది శరీరంలో ఏ భాగానికి వస్తుంది, బాడీలో ఏది ఎక్కువైతే గౌట్ ప్రాబ్లంగా మనం గుర్తించాలి? సో గౌట్ ఒక సిమ్టమ్ ఉంది మన బాడీలో. అసలు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, ఈ లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? కామన్గా డయాబెటిక్ పేషెంట్స్లో వస్తుంది. దీంట్లో ఒక రియాక్టివ్ ఫినామినన్ జరిగి లోపల ఒక గడ్డలాగా వచ్చి షోల్డర్ జామ్ అవుతుంది. గౌట్ ఎక్కువగా ఇప్పుడు వింటున్నాం, గౌట్ ప్రాబ్లం అంటుంటారు. అది అంటే గౌట్ ప్రాబ్లం అనేది శరీరంలో ఏ భాగానికి వస్తుంది, బాడీలో ఏది ఎక్కువైతే గౌట్ ప్రాబ్లంగా మనం గుర్తించాలి? సో గౌట్ ఒక సిమ్టమ్ ఉంది మన బాడీలో. ఒక యూరిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ ఉంది. ఈ యూరిక్ యాసిడ్ పెరిగితే గౌట్ సిమ్టమ్స్ వస్తాయి. దాని ముందు కూడా ఈవెన్ బిఫోర్ సిమ్టమ్స్ ఆఫ్ గౌట్, సిమ్టమ్స్ లేకపోతే కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే దానికి హైపర్ యూరిసీమియా అంటారు. అండ్ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే మన బాడీకి చాలా భాగాలకి ఎఫెక్ట్ రావచ్చు, కిడ్నీకి రావచ్చు, హార్ట్కి రావచ్చు. అందుకే ఈ టైంలో చాలామంది డాక్టర్లు యూరిక్ యాసిడ్ టెస్ట్ చేస్తారు. ఆర్థోపెడిక్ సర్జన్స్, కార్డియాలజిస్ట్ అందరూ టెస్ట్ చేస్తున్నారు. హైపర్ యూరిసీమియా ఎందుకు ఉండొచ్చు? హైపర్ యూరిసీమియా మన బాడీలో ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంటే న్యాచురల్గా ఉండొచ్చు. ఆల్సో హైపర్ యూరిసీమియా మనం ఎక్కువ ప్రోటీన్ తింటే, మీరు చూస్తున్నారు చాలామంది జనాలు జిమ్కి వెళ్ళి వెయ్యి ప్రోటీన్ తింటారు, చాలామంది జనాలు ఎక్కువ రెడ్ మీట్ తింటారు. వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే దెన్ యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇంకొక కారణం అంటే చాలామంది జనాలు బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. కొన్ని బీపీ ట్యాబ్లెట్స్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండొచ్చు. మేమేం చూస్తున్నామంటే చాలా కామన్గా ఇట్ ఈస్ ప్రాబ్లీ ఆల్సో రిలేటెడ్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్. అందుకే మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే మీరు ఇన్వెస్టిగేట్ చేపియాలి. దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? కామన్గా గౌట్లో ఫస్ట్ టో ఎఫెక్ట్ అవుతాయి. అక్కడ కొంచెం అది గౌట్లో నొప్పి, విభసంగా నొప్పి ఉంటుంది. పేషెంట్స్కి ఈవెన్ అట్ రెస్ట్ నొప్పులు ఉంటాయి. అండ్ గౌట్ ఉంటే ఆ ఫస్ట్ టో కొంచెం రెడ్ కలర్గా ఉంటాయి, స్వోల్ ఉంటాయి, వాళ్ళు కాలు పైన పెట్టుకుని కూర్చుంటారు. సో అందుకే వాళ్ళకి మేము ట్యాబ్లెట్స్ ఇస్తున్నాం గౌట్ తగ్గడానికి. అండ్ హైపర్ యూరిసీమియా గౌట్ ముందునే ట్రీట్ చేయాలి. అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అరగకుండా అంటే ఎటువంటి బిఫోర్ మనం జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? మనం చిన్నప్పటి నుంచే అందరూ స్పోర్ట్స్ ఆడాలి. స్పోర్ట్స్ ఆడుకుంటే, ఎక్సర్సైజ్ చేసుకుంటే మన జాయింట్స్లో మంచి బలం ఉంటాయి. చిన్న వయసులో నుంచి విటమిన్ డి వాడాలి. అండ్ డెఫిషియన్సీ ఉంటే ఆ డెఫిషియన్సీకి ట్రీట్ చేయాలి. ఇవి చేసుకుంటే అండ్ కండరాల బలం ఉండాలి. కండరాల బలం ఉంటే, వెయిట్ తక్కువ ఉంటే జాయింట్ మీద లోడ్ కూడా తగ్గుతుంది. మనము హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. వీ కెన్ ఈట్ ఫ్రూట్, మనము కూరగాయలు తినాలి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఫిష్ తినాలి, చికెన్, రెడ్ మీట్ తక్కువ తినాలి. అండ్ అసలు పిల్లలకి చెప్పాలి అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్, పిజ్జాస్, బర్గర్, మిల్క్ షేక్, ఇవన్నీ స్వీట్, చాక్లెట్లు ఇవన్నీ ఎక్కువ తింటే మనకి ముందు నుంచి బాధలు ఉంటాయి. సో స్టార్ట్ ఎర్లీ, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ మన లైఫ్ కొంచెం వయసు ఎక్కువ ఉంటే కూడా మనం ఎక్సర్సైజ్ చేసి మనం ఎక్సర్సైజ్ మోడిఫికేషన్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకి ఆల్రెడీ కొంచెం ఆర్థరైటిస్ ఉంటే ఆ టైంలో వాకింగ్, రన్నింగ్ చేయరాదు. సో ఆ టైంలో వేరే ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యోగా, ఇవి చేసుకుంటే మన జాయింట్స్లో కండరాల బలం ఉంటాయి. స్విమ్మింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, పూల్లో వాక్ చేయొచ్చు. ఇవన్నీ చేసుకుంటే మన బోన్స్, జాయింట్స్ స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ హెల్దీ ఫుడ్ తినాలి, గెట్ ఇనఫ్ విటమిన్ డి.